దీనిపై కేటీఆర్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుమారు నెల రోజుల క్రితం ప్రభుత్వం రాజ్భవన్కు లేఖ రాసింది. కానీ ఇంతవరకు ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు టాక్ ఉంది. గవర్నర్ సహకరించట్లే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించడం లేదని ఆ పార్టీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పినట్టు గవర్నర్లు వింటారా? గవర్నర్లు చెప్పినట్టు ప్రభుత్వం వినాలా? ఎవరు చెప్పినట్టు ఎవరు వినాలి సార్? సరే, ఎనీవేస్ గవర్నర్ అయితే చప్పుడు చేయట్లే అని మీరు అంటున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇంటర్నల్ పొత్తు ఉందని జగమెరిగినటువంటి సత్యం. ఇంకా మీ కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లే. ఎప్పటికైనా మీరు ఒకసారి ఆలోచిస్తే తీవ్ర స్థాయిలో దేశంలో ఉన్నవి రెండు పార్టీలు, ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్. ఎప్పటికైనా బీజేపీకి మొట్టమొదటి శత్రువు కాంగ్రెసే, అట్లే కాంగ్రెస్కి కూడా మొట్టమొదటి శత్రువు బీజేపీ. మరి అటువంటి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుందా? చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. అర్థమైందా? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గవర్నర్ గారు నెల రోజుల నుంచి సైలెంట్గా ఉన్నారు, మౌనం పాటిస్తున్నారు అరెస్టు విషయంలో. ఇంకా 2 నెలలు అంటే సరిగ్గా 3 నెలలైనా 3 మంత్స్ అయినా సరే గవర్నర్ గారు ఆమోదం తెలపకపోతే, గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వకపోతే డైరెక్ట్గా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్ గవర్నర్ కనుక 3 నెలల వరకు దీని పట్ల అంటే ఈ విషయం పట్ల ఒకవేళ ఎటువంటి రిప్లై ఇవ్వకపోయినా డైరెక్ట్గా మీరు వెళ్ళి అరెస్ట్ చేసుకోవచ్చు. సో 3 మంత్స్ వెయిట్ చేయాలి. 3 మంత్స్ లోపల ఇస్తారా? ఓకే. 3 మంత్స్ కూడా ఇవ్వకపోతే 3 మంత్స్ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవచ్చు. ఒకసారి ఆ రూల్స్ చదువుకోండి కొద్దిగా. సో 3 నెలలు అయిన తర్వాత మీరు తీసుకుపోయి అరెస్ట్ చేయొచ్చు. కానీ అప్పుడు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎవరికి ఫేవర్ అవుతుంది, గది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఓకే. ఇదేనా ప్రజాపాలన? పసి ప్రాణాలు పోతున్న ప్రభుత్వంలో చేరడం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కార్లో నియంతృత్వ పోకడా ఎమ్మెల్సీ కవిత. అదేందో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ప్రజలారా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికి ఏం వినిపించవు, కనిపించవు. అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ వినిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. ఇదే ప్రశ్న నేను కవితక్కని అడుగుదాం అనుకుంటున్నా. ఆడబిడ్డలు తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఎన్నడన్నా మాట్లాడినరా? స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? ఒక చిన్న వాయిస్ ఇచ్చిండ్రా? హాస్పిటల్ పోయి మేము ఉన్నామని చెప్పి పరామర్శించిండ్రా? మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకుంటే ఏం చేసినారు మీరు? ఏమన్నా చేసిండ్రా? మీ స్టాండ్ ఏంది అక్కడ? ఒక చిన్న వాయిస్ అన్న కల్వకుంట్ల కవితక్క మీరు ఇచ్చిండ్రా? అప్పుడు ఢిల్లీకి హైదరాబాద్ గల్లీకి మీరు మాటికి ఉన్నటువంటి సమయంలో మీరేమన్నా చేసినారా? అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఇవన్నీ గుర్తొచ్చినాయి. మీరు అప్పుడే వీళ్ళందరినీ పట్టించుకొని ఉంటే మీరు మూడోసారి మీరే ఉండే కదా అధికారంలో. మూడోసారి మీరే అధికారంలో ఉంటుండే, అవునా కదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ఇప్పుడు మీరు చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు రేవంత్ రెడ్డికి కనబడవు, వినబడవు. దాని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. దాని గురించి అసలు మాట్లాడే సమస్య కూడా లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీరేమన్నా వేలు పెట్టిరా, ఎందులన్నా అట్లీస్ట్ పరామర్శించిండ్రా? పేపర్ లీకేజ్ అయితే కూడా ప్రేమ వ్యవహారమే కారణం అన్నటువంటి ప్రభుత్వంలో మేము ఉండే అప్పుడు. అంతేగాని తప్పు జరిగింది, మేము సవరించుకుంటాం, మీకు అండగా మేము ఉంటాం, ఎక్కడ కూడా టెన్షన్ పడకండి, మిగతా వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాం అని ఒక్క మాట చెప్పుంటే ఎంత హుందాతనంగా ఉండేది. ఎన్నడన్నా ఎక్కడన్నా కల్వకుంట్ల కవిత గారు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇదే వాయిస్ ఎప్పుడన్నా ఇచ్చినారా? అప్పుడు కూడా గురుకులాల్లో ఆత్మహత్యలు జరుగుతాయి, గురుకుల బిడ్డలు చనిపోతూ ఉంటే ఎప్పుడన్నా మీరు మాట్లాడినరా? మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చినరా? బాసర ఐఐటిలో కాంట్రాక్టర్ ఎవరు? బాసర ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టర్ ఎవరు?
వాళ్ళకి మీకున్నటువంటి కవిత గారు వాళ్ళకి మీకున్నటువంటి సంబంధం ఏంటి? బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ బాగాలేదని చెప్పి రోడ్డు మీదకి ఎక్కి రోజు నానా రగడ జరుగుతూ ఉంటే అప్పుడు మీరు ఎందుకు పెదవిప్పలేదు, మాట్లాడలేదు? మొత్తం ఇట్లానే మొత్తం అందరు మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీ అయిపోతుందని తెలిసిన తర్వాత అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు, కేటీఆర్ గారు అప్పుడు పోయినారు. కానీ ఆ కాంట్రాక్ట్స్ ఇచ్చింది ఎవరు? బాసర ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టర్ ఎవరు? ఫుడ్ క్యాంటీన్కి ఎవరు మనిషి? అప్పుడెందుకు మీరు ఒక్క వాయిస్ ఇవ్వలే? మీరు అప్పుడు ఎట్లనైతే మీరు వ్యవహరించినారో అంతకన్నా ఘోరంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. వ్యవహరిస్తూ ఉన్నారు. ఎట్లయిపోయిందంటే తెలంగాణ పరిస్థితి, అందరూ ఉండి మనసులో ఉన్నటువంటి బాధ ఎవరికి కూడా అర్థం కాకపోతే ఎట్లనైతే మనం ఒంటరిగా ఫీల్ అవుతామో, మళ్ళా చెప్తున్నా, అందరూ ఉండి, అమ్మ ఉండి, నాన్న ఉండి, ఫ్యామిలీ మెంబర్స్ ఉండి, లేకపోతే మిత్రులు ఉండి, అందరు ఉండి కూడా మన మనసులో ఉన్నటువంటి పెయిన్, మన నొప్పి, గుండెలో ఉన్నటువంటి నొప్పి, మన బాధ ఎవరికైతే అర్థం కావట్లేదు, ఎవరికి ఎట్లయితే అర్థం కానప్పుడు మనం అందరూ ఉన్నా ఒంటరిగానే మనం ఫీల్ అవుతామో, లోన్లీగానే మనం ఫీల్ అవుతామో, అట్లనే ఇన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నా, ఇంతమంది రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నా ప్రజలు మాత్రం అనాథలుగానే వదిలేసినారు. ప్రజల బాధని మాత్రం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అసలు ప్రజలకు ఏం కావాలా, ఏం చేస్తే సంతోషంగా ఉన్నారు అన్న దగ్గర నుంచి ఎవరు కూడా మొదలు పెట్టట్లేదు. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు. మీకంటే ఘోరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చలామణి అవుతుంది, మీకంటే ఘోరంగా నడుస్తూ ఉన్నది. మీరు మాత్రం ఇద్దరు బిజినెస్లు వేసుకోండి, పార్ట్నర్షిప్లు ఉండండి, అన్ని ఉండండి. కాంగ్రెస్ కార్యకర్తగా సిరిసిల్ల కలెక్టర్ పార్టీ మారాలని బీఆర్ఎస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారట. అధికారంలోకి వచ్చాక ఆఫీసర్లకు వడ్డీతో సహా చెల్లిస్తామంటున్న కేటీఆర్. గదేంది సార్, మరి బయట బ్యూరోక్రాట్స్ అందరూ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బాగుండు, బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్నారట. ఆఖరికి మీ ఇంటెలిజెన్స్లో కూడా, ప్రభుత్వం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్లో కూడా బీఆర్ఎస్కే పనిచేస్తుండట. బీఆర్ఎస్కి లీకులు ఇచ్చేదే ఇంటెలిజెన్స్ అట. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి సిరిసిల్ల కలెక్టర్ ఒక్కడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారేమో, మేబీ అందుకే ఆయన ప్రోత్సహిస్తున్నట్టున్నాడు. ఇంకో శైలజ అంత్యక్రియలు పూర్తి, 2 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఎమ్మెల్సీ హామీ. తక్షణ సాయంగా 1.20 లక్షలు. శైలజకు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ అట. అదనపు కలెక్టర్ టీం నివేదిక. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మీరు, అందుకే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి చిత్రీకరించకండి. ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చింది? మళ్ళీ ఇప్పుడు అదే హాస్టల్లో ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు, అదే స్కూల్లో ఎందుకు ఇప్పుడు ఫుడ్ పాయిజన్తో మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు? ప్రభుత్వ హాస్టళ్లలో నాయకుల పిల్లలను ఉంచుతారా? వాంకిడిలో బాలిక మరణం విషాదకరం. ఈ పరిస్థితికి పాలకులే కారణం. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు స్పందించి మాట్లాడినారు. వెరీ గుడ్. మా నేరెళ్ళ శారద గారు కూడా మరి మహిళా కమిషన్ తరపున స్పందించాలి. నేను ఏమడుగుతున్నా, మా శారదక్కని ఏమడుగుతున్నా, పాపం తను చాలా కష్టపడుతుంది. నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్ అన్ని కూడా ఆవిడ వెళ్ళి మహిళా కమిషన్ చైర్మన్ హోదాలో వెళ్ళి అనుక్షణం ఇట్లా సడన్గా పోయి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి తరుణంలో నేను మా నేరెళ్ళ శారద గారిని అడుగుతున్నా, మీరు రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ, గురుకులాలు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎందుకు ఇన్స్పెక్షన్కి వెళ్ళట్లే? నారాయణ, శ్రీ చైతన్యకే ఎందుకు పోతున్నారు? గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ స్కూళ్ళకి ఒక మహిళా కమిషన్ హోదాలో మా శారద గారు ఎందుకు పోవట్లేదు? దయచేసి మా శారద గారు సమాధానం చెప్పండి. ఒక మహిళా కమిషన్ హోదాలో మీరు ఉన్నారు, మేము చాలా గర్వపడుతున్నాము. ఒక మహిళగా మీరు కాంగ్రెస్ కోసం ఎంతో పనిచేసినారు. సో మహిళా కమిషన్ చైర్మన్గా మీరు ఉన్నారు. నారాయణ, శ్రీ చైతన్య ఇన్స్పెక్షన్ పోయినప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ అప్పుడు కూడా నేను అడిగినాను,
కేవలం నారాయణ శ్రీ చైతన్య కాదు, ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, గురుకులం హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ఎందుకు మీరు శారదా గారు ఎందుకు ఈ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్కి కానీ మీరు వెళ్ళట్లేదు? కేవలం ప్రైవేట్కి గవర్నమెంట్కి సంబంధం లేదు. ప్రైవేట్ వాళ్ళు ఫీజులు కట్టి మరి వాళ్ళ పిల్లల్ని ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. మీరు వెళ్తున్నారు, గుడ్ స్టాండ్, నేను దానికి కాదంటలేను. కానీ వీటితో పాటుగా ప్రభుత్వ హాస్టళ్లను కూడా మహిళా కమిషన్ చైర్మన్గా ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు కాబట్టి ఒక మహిళా కమిషన్ హోదాలో కమిషన్ చైర్మన్గా నేవెళ్ల శారద గారు ఎందుకు స్పందించరు, ఎందుకు వెళ్ళరు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలకు, రెసిడెన్షియల్ హాస్టల్స్కు, గురుకులాలకు మీరు ఎందుకు తిరగట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు? దయచేసి శారద గారు ఇప్పటి నుంచి మీరు ఇన్స్పెక్షన్స్కి వెళ్ళండి, గురుకులాలకు వెళ్ళండి. అండ్ అదే రకంగా గురుకులాలు, రెసిడెన్షియల్ హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోండి. గవర్నమెంట్కు మహిళా కమిషన్ చైర్మన్ హోదాలో రిపోర్ట్ నివేదిక ఇవ్వండి. ఎక్కడ ఉంది మీ స్టేట్మెంటు? ఎక్కడన్నా ఉందా? మీ స్టాండ్ ఏంది? మహిళా కమిషన్ చైర్మన్గా మీ స్టాండ్ ఏంది తెలంగాణలో? కేవలం ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే కాదు, గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ ఇచ్చినటువంటి హోదాలో హుందాతనంతో మీరు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం శారద గారు. సో దయచేసి మీరు వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి, రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళండి, గురుకులాలకు వెళ్ళండి, ఇన్స్పెక్షన్కి వెళ్ళండి వితౌట్ ఇంటిమేషన్. ఎట్లనైతే నారాయణ శ్రీ చైతన్యకి మాటికి వెళ్ళినారో అట్లనే ఇక్కడికి కూడా మాటికి వెళ్ళాలి అని చెప్పి నేను శారదా గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మేడం. ఈ సందర్భంగా కులగణన మూడో ఉద్యమం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు, బ్యాంకులు